ఈరోజు మన చందమామ కథల్లో తగిన శాస్తి అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. చియాంగ్కు చుంగ్వాన్ పిసినిగొట్టుతనం నచ్చేది కాదు. ఒకసారి చియాంగ్ వినోదపు బొమ్మల పెట్టే అద్దెకు తెచ్చుకున్నాడు. దాన్ని చూసి చుంగ్వాన్ ఆ పెట్టెను తనకు కూడా ఒకసారి ఇయ్యమని అడిగాడు. దానికి చియాంగ్, నువ్వు పిసినిగొట్టువు, ప్రతిఫలంగా నాకు నువ్వు సహాయం చేస్తానంటేనే నిన్ను బొమ్మలాట పెట్టి చూడనిస్తాను, అదైనా నువ్వు మా ఇంట్లోనే చూడాలి అన్నాడు. చుంగ్వాన్ ఆ షరతును ఆమోదించి చియాంగ్ ఇంటికి వెళ్ళి పెట్టెలో బొమ్మలాట చూశాడు. తరువాత ఒకసారి చియాంగ్కు నేల చదును చేసేటందుకు దిమ్మెస కావలసి వచ్చింది. చుంగ్వాన్ వద్ద దిమ్మెస ఉన్నది. మామూలుగా అయితే అతను దాన్ని ఇయ్యడు, కానీ బొమ్మల పెట్టె చూడనిచ్చినందుకు ప్రత్యుపకారం చేస్తానన్నాడు గనక దిమ్మెస తీసుకునేటందుకు చియాంగ్ చుంగ్వాన్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో చుంగ్వాన్ ఇంట్లోనే ఉన్నాడు. చుంగ్వాన్, ఒకసారి నాకు నీ దిమ్మెస కావాలి, ఇయ్యగలవా అని చియాంగ్ అడిగాడు. తప్పకుండా ఇస్తాను, కానీ నువ్వు దాన్ని మా ఇంట్లోనే ఉపయోగించాలి అన్నాడు చుంగ్వాన్. చియాంగ్కు చుంగ్వాన్ను చూస్తే చీదర పుట్టింది. అతని పిసినారితనానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అతను అనుకున్నాడు. చుంగ్వాన్కు ఒక మేక ఉన్నది. అతను దాన్ని సంతలో అమ్మాలనుకున్నాడు. సంతకు వెళ్ళాలంటే కాలవ దాటాలి. కాలవ దాటే వాళ్లకు చియాంగ్ బల్లకట్టు ఉపయోగపడుతుంది. అతని వృత్తి బల్లకట్టు నడపడమే. కాలవ దాటించడానికి మనిషికైనా జంతువుకైనా ఒక కాసు తీసుకుంటాడు చియాంగ్. మేక ఈనడానికి సిద్ధంగా ఉన్న సమయంలో చుంగ్వాన్ సంతకు బయలుదేరాడు. చూడి మేకకు హెచ్చు ధర పలుకుతుందని అతడి ఆశ. అతను తనకు మేకకు అని 2 కాసులిచ్చి చియాంగ్ దగ్గర నుండి రసీదు పుచ్చుకున్నాడు. అయితే మేక కాలవ దాటుతుండగా బల్లకట్టు మీదనే ఈనింది. చుంగ్వాన్ బాగా సంతోషించాడు. ఎందుకంటే ఆ మేక బల్లకట్టు మీద ఎక్కక ముందే ఈని ఉంటే మేకపిల్లకు అతను మరొక కాసు ఎక్కువ ఇచ్చుకోవలసి వచ్చేది. కాలవ అవతలి ఒడ్డు చేరగానే చుంగ్వాన్ మేకపిల్లను ఎత్తుకుని మేకను లాగుతూ బల్లకట్టు దిగబోయాడు. కానీ చియాంగ్ అతని చేతిలోని మేకపిల్లను తీసేసుకుని చుంగ్వాన్ను మేకతో సహా దిగిపోమ్మన్నాడు. చుంగ్వాన్ ఆ మేకపిల్ల తనదని లబలబలాడాడు. చియాంగ్ మేకపిల్ల తనదేనన్నాడు. ఈ ఘర్షణ చూసి చాలామంది అక్కడ పోగయ్యారు. చుట్టూ ఉన్న వారితో న్యాయం చెప్పమని చుంగ్వాన్ వేడుకున్నాడు. పద్దు చూసుకో, అందులో నువ్వు మేక మాత్రమే ఉన్నారు అన్నాడు చియాంగ్. అందరూ చియాంగ్ పక్షమే మాట్లాడారు. చుంగ్వాన్ ఎలాంటి పిసినిగొట్టో అందరికీ తెలుసు. అతనికి ఆపాటి శాస్తి జరగవలసిందేనని అందరూ అనుకున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.